హాయగా చల్లగా. శర్మిష్ఠ కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా గుణమించలేనింట పడవేతువా నన్ను వెలివేయు వారికి బలి చేతువా గుణమించలేనింట పడవేతువా నన్ను వెలివేయు వారికి బలి చేతువా సిరి చూచుకొని నన్ను మరిచావయ్యా సిరి చూచుకొని నన్ను మరిచావయ్యా మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయ్యా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా బంగారు మనసునే ఒసగినావు అందు అందాల గుణమునే పొదిగినావు బంగారు మనసునే ఒసగినావు అందు అందాల గుణమునే పొదిగినావు మోముపై
కిరణ్ గారు మీతో ప్రారంభిద్దాం సార్. శర్మిష్ఠ నమస్తే సార్. చక్కగా పాడమ్మా. సంగీతం, థ్యాంక్ యూ. మెలోడీ కానీ ఉచ్చారణ అంత చక్కగా ఉంది. ఎక్స్ప్రెషన్లో ఇంకొంచెం బాధ మిస్ అయింది. హాయిగా పాడావు, కొంచెం బాధ యాడ్ చేయాలి. ఎక్స్ప్రెషన్ పరంగా కొంచెం చూసుకోవాలి. అదర్వైజ్ సంగీతం చక్కగా ఉంది. ఇట్లాంటి పాట పాడతాను అనుకున్నావు నువ్వు? లేదు సార్, అంటే నా క్యారెక్టర్కి కొంచెం ఆపోజిట్. సో ఆహా, అందువల్ల మిస్ మ్యాచ్ అయింది. కొంచెం క్యారెక్టర్కి ఆపోజిట్ అయిన పాటలు పాడగలిగినప్పుడే ప్రొఫెషనల్ సింగర్ అవుతాడు. ప్రొఫెషనల్ సింగర్ అంటే ఏంటంటే, ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఆపోజిట్ పాటలు పాడాలి. ఇప్పుడు మామూలుగా బాలు గారు, శైలజ గారు పాడిన రొమాంటిక్ డ్యూయట్స్ ఏదైనా విన్నావా? వాళ్ళు అన్నా చెల్లు అన్న మర్చిపోయి క్యారెక్టర్స్ కోసం అది ప్రొఫెషనల్గా పాడిన పాట కాబట్టే అలా పాడగలిగారు, రాణించగలిగారు, ఒప్పించగలిగారు. అలాగా మన క్యారెక్టర్ మనం చేసేదంతా కూడా ఆ పాత్ర కోసం చేస్తాం కాబట్టి. అలా కాకుండా నేను ప్రొఫెషన్ కాదండి, నా ప్రవృత్తి, నాకు ఇష్టమైన నా హాబీ మ్యూజిక్ అన్నప్పుడు అప్పుడు నీకేది నీ నీ మనస్ నీ 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 మనస్తత్వానికి తగినట్టుగా పాటలు పాడుకుంటే అవి బాగా వినబడతాయి. అట్లా కాబట్టి ప్రొఫెషన్గా తీసుకోదలుచుకున్నప్పుడు దేన్నైనా సరే ఒప్పించగలగాలి, లేని బాధని తెచ్చుకోగలగాలి. సో అది దృష్టిలో పెట్టుకోమ్మా. సినిమా పాటల్లో ముఖ్యంగా స్వరం మిస్ అయితే మాకు ఉన్నాయి, ఆటో ట్యూన్ ప్లగిన్స్ ఉన్నాయి, ఆ స్వరాన్ని సరి చేస్తాం. టెంపో మిస్ అయితే సరి చేసే కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. భావాన్ని మాత్రం పుట్టించగల కంప్యూటర్ ఇంకా రాలేదు, వచ్చే వరకు కూడా మనం ఆ పని మీద ఉందాం. ఓకే, సో భావం మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇదే ఇంకొంచెం ఆర్తితో ఇంకొంచెం బాధగా పాడితే ఇంకొంచెం బాగా ఉండేది ఈ పాట. బట్ సంగీతపరంగా ఏం లోటు లేదు, చక్కగా పాడావు. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. శర్మిష్ఠ చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు చెప్పిన సూచించిన విషయాలు కొంచెం అర్థం చేసుకొని పాటిస్తే ఆచరిస్తే కనుక ఇంకా మంచి అద్భుతమైన రాణిస్తావు, ఎదుగుతావు అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కీరవాణి గారు చెప్పిన ఒక మాటలోంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అయినా కూడా వాళ్ళ పాత్రల పరిధిలోకి వెళ్ళి అలా పాడడం వల్ల గొప్ప గీతాలు కానీ పాడారు, యుగళ గీతాలు పాడారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే, మన వ్యక్తిత్వం, మన మనస్తత్వం దానికి సంబంధం లేకపోయినా కూడా మనం దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి మనం కావలసిన రసాన్ని మనం సిద్ధింపచేయాలి. అది నటుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నటన అంటే అదే అర్థం. అంటే మనకు సంబంధం లేకపోయినా మనం దాంట్లో దూరి మనం దాన్ని ఆ రససిద్ధిని కలిగింపచేయాలి ప్రేక్షకులు, చూసేవాళ్ళు. అది నటన. అట్లాగే రచన కూడా ఒక రకమైన నటనే. దీన్ని చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఒక వేశ్య పాత్ర సావిత్రి గారు పోషించారు ఒక సినిమాలో, కన్యాశుల్కంలో. మళ్ళీ ఒక అద్భుతంగా చెల్లె పాత్ర పోషించారు. వేశ్య పాత్ర పోషించినప్పుడు ఆ రసాన్నే పండించాలి. అంతేగా నేను వేశ్య పాత్ర పోషిస్తున్నా అని చెప్పేసి దైవభక్తికి, దేశభక్తికి సంబంధించిన అక్కడ హావభావాలు ఇవ్వకూడదు. అట్లాగే రచన కూడా, ఒక రచన చేసినప్పుడు నటనే, ఆ నటన ఎంతైతే నిజమైందో అలాగే రచన కూడా అలాగే నటనలాగే ఉండాలి. అంతేగాని నా వ్యక్తిత్వం, నా మనస్తత్వం అందులో ప్రతిబింబజేయాలని ప్రయత్నం చేయకూడదు. అలాంటి వాళ్ళే గొప్ప రచయితలు అయ్యారు. నువ్వు మంచి గాయకురాలుగా రాణించాలంటే ఆ ఇద్దరు సూచన దృష్టిలో పెట్టుకోమ్మా. వృత్తిరీత్యా గాయకురాలుగా మనం ఉండాలంటే మన ఇష్టాలతో నిమిత్తం ఉండద్దు. కానీ నువ్వు చాలా బాగా పాడావు పాటని. ధన్యవాదాలు గురు. నీ రంగు అది కాకపోయినా, క్యారెక్టర్ లక్షణం కాకపోయినా దాన్ని స్ఫురించే విధంగా పాడావు. దానికి ఒక మాట ఏమిటంటే, సంస్కృతంలో ఉన్నది మీరు అన్నదానికి చంద్రబోస్ గారు, కళాకారుడు ఎవరైనా, రచయిత కళాకారుడే కదా. సాహిత్యం కళ, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం, ఏదైనా కళ. కళాకారుడి వ్యక్తిగత జీవితంలో లోపాలేవి అతని కళలో ప్రతిబింబించవు అని పూర్వకాలం ఋషులు చెప్పారు. కళాకారుడిని మీరు కళాకారుడుగానే చూడండి, అతని కళను ఆస్వాదించండి. కానీ ఆయనకి ఈ అలవాటు ఉందట, ఆ అలవాటు ఉందట, మీకు అన్నీ అనవసరమైన విషయాలే. దానికి సంస్కృతంలో మంచి శ్లోకం ఏం చెబుతారంటే, సరసం విపరీతశ్చేత్ సరసత్వం నముంచతి, సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసాయేవ కేవలం అని శబ్దం మీద ఆధారపడి మంచి మాట చెప్పారు. మనం ఒక వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు మన ఇష్టాలతో నిమిత్తం లేదా ఆ పని చెయ్యాలంతే. దానికి ఏం చెప్పారంటే, సరసగా విపరీతశ్చేత్ సరసత్వం నమించేది. కళలు బాగా తెలిసి సరసం ఉన్నవాడు ఒకవేళ ఆయన వ్యక్తిగత జీవితంలో విపరీతంగా ప్రవర్తించినా అతని కళ అతన్ని వదలదు. సాక్షరా విపరీతాశ్చేత్, కానీ ఉపాధ్యాయులు, మేధావులు, విశ్వవిద్యాలయాచార్యులు, మా వంటి ప్రవచనకర్తలు మాత్రం సాక్షరాగా వెల్ ఎడ్యుకేటెడ్ విద్వాంసులైన వాళ్ళు నిజ జీవితంలో కూడా ఆ నిష్టను పాటించకపోతే రాక్షసాయవ కేవలం. విద్వాంసుడు వేరు, కళాకారుడు వేరు, పాండిత్యం వేరు, కవిత్వం వేరు. కవికి ఏమన్నా వ్యసనాలు ఉంటే ఉండొచ్చు, పండితుడు ఉండకూడదు. ఉంటే పాండిత్యం చెడిపోతుంది.
కవికి ఉంటే ఉండొచ్చు, కళాకారుడికి ఉండొచ్చు. అంతవరకు ఎక్సెప్షన్ మినహాయింపులు ఇచ్చారు. ఈ శ్లోకంలో చమత్కారం ఏమిటంటే, సరసహ అనే శబ్దాన్ని తిరగై అట్నించదు సరసహ, సాక్షర అనే శబ్దాన్ని అట్నించదు రాక్షస. అంత బాగా వాడాడు. సరసం విపరీతమైన సరసమే, సాక్షర విపరీతమైతే రాక్షస అవుతుంది, జాగ్రత్త. అందుకని సాహిత్యానికి తగినటువంటి ఆర్తి ఆర్ద్రత కొంచెం పెంచుకుంటే ఇంకా బాగుంటుంది, అనుమానమేం లేదు. దాశరథి గారి కవిత్వంలో గొప్పదనం ఒక మాట చెప్పాలి కదా, ఆ మహానుభావుడు రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆయన అపార దేశభక్తుడు. నిజామరాజు పరిపాలించే కాలంలో జైల్లో పెడితే ఏ సాధనాలు లేక పళ్ళు దోముకుందుకు మసిపొగ్గిస్తే తరతరాల బూజు నిజామరాజు అని గోడ మీద రాసిన మహావీరకవి దాశరథి. సామాన్యులు దొరికితే సాధనాలు అవసరం లేదు కవిత్వానికి అంటారు, అలా అలా రాసినటువంటి మహానుభావుడు. అందుకే ఇందులో మీరు గమనిస్తే ఒక గొప్ప ప్రయోగం ఏమిటంటే సాహిత్యంలో అపురూపమైంది. సిరుచూచుకొని నన్ను మరిచేవయ్యా, మంచి గుడి చూసుకొని నువ్వు మురిసేవయ్యా. నిన్నేమో పూజిస్తున్నారు, నిన్నేమో ప్రేమిస్తున్నారు, నీలాగే ఉన్నాను కదా నేను, నన్నెందుకు ద్వేషిస్తున్నారు అని ఒక నల్లటి మనిషి ఆ నలుపుని లోకమంతా ద్వేషించడం వెలివేయడం చూసి తట్టుకోలేక మాట్లాడినటువంటి మాట ఇది. నువ్వేమో మంచి గుడి కట్టుకొని కూర్చున్నావు, కానీ నీ రంగులోనే ఉన్న వాళ్ళని మమ్మల్ని ఏం కాపాడడం లేదు ఇక్కడ అని ప్రయోగం ఉంది. దేవుణ్ణి సైతం కదిలించేటువంటి ప్రయోగం అమ్మా ఇది. ఇటువంటి ప్రయోగం నేను ఇంకొక సినిమాలో ఇంకో పాటలో చూసా. పాపం పసివాడు అని ఒక సినిమా వచ్చింది. ఒక చిన్నపిల్లాడు అడవిలో తప్పిపోతాడు, దారిలో వినాయకుడి విగ్రహం కనపడుతుంది. మా అమ్మేది మా అమ్మేది అని అంటూ ఆ పాటలో అతను అంటాడు, మీ అమ్మనడగవా మా అమ్మ ఏదని. వినాయకుడిని మా అమ్మ ఎక్కడుందో మీ అమ్మని అడగవయ్యా అంటాడు. మరి ఆయనకి ఒక అమ్మ ఉంది కదా, తల్లి ప్రేమ నీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మ అంటే పార్వతీదేవి, ఆవిడకి లేని చోటు ఏముంది. మీ అమ్మని అడగవా మా అమ్మ ఏదని అంటాడు. అటువంటి మాటలు అది సినిమా పాట, కాళిదాసు కవిత్వమా, మాబోటి వాళ్ళ అవధానమా అనేది వేరే విషయం. అది కదిలించేది కవిత్వం అయినప్పుడు ఎప్పుడూ కదిలిస్తుంది. సరే, కొంతమంది కవిత్వాలు ఎలా ఉంటాయి అంటే కదిలిస్తాయి, అంటే జనాన్ని బయటికి కదిలిస్తాయి, అది వేరే విషయం. జనాన్ని బయటికి కదిలించడం వేరు, మామూలుగా కదిలించడం వేరు. నేను ఎక్కడో భాగవతం ఉపన్యాసాలకు ఒక వారం రోజులు ఉంటే అందులో 2వ రోజున అది పెట్టారు. నేను వెళ్ళిన తర్వాత నిన్న ఎవరు మాట్లాడారో ఎలా ఉంది అంటే, పాపం ఆయన చాలా చమత్కారంగా జనాన్ని కదిలించాడు సార్ అన్నాడు ఆయన. అంటే నేను అనుకున్నాను, ఓ ఊపేసేయడం. లేదండి, మొదలెట్టాక 5 నిమిషాలకి అందరూ వెళ్ళిపోయారండి. ఇప్పుడు మీరు అందరినీ కాపాడే పూచి మీద 2 రకాల కదిలించడం ఉంటుందన్నమాట ఇది. అందుకే నాకు కదిలించేటువంటి కవిత్వం, హృదయాన్ని కవించే త్యాగరాజ కీర్తన హృదయాన్ని కదిలిస్తుందమ్మా. పాప్ మ్యూజిక్ మీరు వినండి, కాళ్ళు చేతులు కదులుతాయి, గుండెకే కదలదు. త్యాగరాజ సంగీతం, అన్నమయ్య సంగీతం హృదయాన్ని కదిలిస్తుంది. మీకెందుకు, వీరి నాన్నగారు ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన పాట పాడుతూ ఎప్పుడైనా డ్యాన్స్ చేయడం చూశారా ఎవరైనా? ఘంటసాల డ్యాన్స్ చేయడం చూశారా? పి సుశీల లాంటి మహాగాయని అరె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  ఎట్టాగ ఉన్నది ఓలబ్బి. ఇప్పటికి నాకు ఆశ్చర్యం. బెంగుళూరులో పీసీసీఎల్ ఎప్పుడైతే మీరు ఆ పాట పాడినందుకు నేను పాదాభివందనం చేస్తున్నాను ఆవిడకి దండం పెట్టి. అరె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  అంటుంటే ఒక్క అడుగు పక్కకి వెళ్ళలేదండి ఆవిడ. ఇలా కొంగిలా పెట్టుకుని ముత్తైదువలా అలా నిలబడి చక్కగా నాలిక తిప్పింది. వాచికాభినయం అంటారు. అందుకని బాలు గారిలాగా, ఘంటసాలలాగా, సుశీల గారిలాగా, జానకి గారిలాగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ మైకు పట్టుకుని ఆ ఎదురుగా ఉండే అక్షరాలు చూసుకుంటూ అక్కడే నుండి 14 లోకాలని మన నాలికలో, మన గొంతులో పలికించాలి. దాన్ని వాచికాభినయం అంటారు. అది చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే చాలా చేసావమ్మా, అది గ్రహించుకుని నువ్వు ఇంకా మంచి ఉత్తమ స్థాయిలో మంచి గాయనిగా ఎదుగుతావని ఆశిస్తూ ఉన్నాం. సెలవు. ధన్యవాదాలు గురుగారు.